కేసీఆర్ గారు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తే కాకుండా భారతదేశ చరిత్రలో ఇండియా మ్యాప్లో తెలంగాణను పెట్టించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఆయన రేవంత్ రెడ్డి గారు చెప్తారు ఆయన ఆనవాళ్ళు తీసేస్తామంట. ఈ సెక్రటరియట్ ఉంది కదా, దాన్ని ఏమన్నా కూల్చేస్తాడా? పక్కన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంది, అది తీసేయగలుగుతాడా? ఇక్కడ పక్కన కమాండ్ కంట్రోల్ ఉంది, అది తీసేయగలుగుతారా? అదేవిధంగా అమరవీరుల స్తూపం ఉంది, అది తీసేయగలుగుతారా? ప్రతి జిల్లాల్లో మెడికల్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి, మరి అదేవిధంగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి, గురుకుల పాఠశాలలు ఉన్నాయి, బస్తీ దవాఖానాలు ఉన్నాయి. ఇట్లా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే కాళేశ్వరం లాంటి హిస్టారికల్ ప్రాజెక్టు కట్టినటువంటి చరిత్ర కేసీఆర్ గారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని కట్టించిన చరిత్ర కేసీఆర్ గారు. ఎన్ని కార్యక్రమాలు చేశారు. ఒక ఆడబిడ్డ పెళ్ళైతే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి అని ఇచ్చిన చరిత్ర ఈ దేశంలో ఎవరికి లేదు. మరి అదేవిధంగా పెద్దలకు ఆ రోజు 200 ఉన్నటువంటి పెన్షన్ని ₹2,000 చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారు. కాబట్టి మనకు చెప్పుకోవడానికి 100 ఉన్నాయి.